హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మల్టీగ్రెయిన్ పిండితోటి పిజ్జా చేశానండి. నేనైతే ఇది ఫస్ట్ టైం చేయడమే. మా పిల్లలేమో పిజ్జా పిజ్జా కావాలి అంటారు. మా వారేమో పిజ్జానే కదా అని అడిగామంటే పీక కోస్తా అన్నంత రియాక్షన్ ఇస్తారనమాట. అదేనండి బాబు, జంక్ ఫుడ్ కదా, అందుకని అస్సలు తిననీరు. మా వారు ఆవేశం తగ్గించడానికి, మా పిల్లల ఆత్రం పోగొట్టడానికి నేను రంగంలో దిగుతా అన్నమాట. ఇటు తిప్పి అటు తిప్పి ఏంట్రా అంటే నాకు పని పడుతుంది. సర్లేండి, వాళ్ళకి కాకపోతే ఎవరికి చేసి పెడతా. అయితే ఏం చేశాను, ఎలా చేశాను, టేస్ట్ ఎలా అనేది మీకు కూడా చెప్పిస్తాను, ఒకసారి చూసేయండి. నేను అసలు ఫస్ట్ దీన్ని వీడియో తీయాలి అనుకోలేదన్నమాట. కానీ చూస్తూ ఉంటే బాగానే ఉంది కదా అని మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. అంటే నేను పిండి కలిపే ప్రాసెస్ మాత్రం షూట్ చేయలేదన్నమాట. కానీ ఏం చేశాను అన్నది చెప్తాను. ముందుగా 1.5 కప్పు మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నా. దాంట్లో 1/2 కప్పు పెరుగు, 1.5 టీ స్పూను బేకింగ్ పౌడర్, అది కంపల్సరీ. తర్వాత ఒక 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, సరిపడా సాల్ట్ వేసి చపాతీ పిండి ఎలా కలుపుతామో అలానే కలిపేసాను అన్నమాట. దీనికి అంటే ఈస్ట్ ఉండాలి. పిజ్జా అంటే ఈస్ట్ లేకుండా నేను చేశాను అన్నమాట. మన ఇంట్లో అంటే పెరుగు అది అవైలబుల్గా ఉంటుంది కదా, ఇంట్లో ఉన్న వాటితోటి చేసేలాగా ప్లాన్ చేశాను అన్నమాట. ఇందులో మళ్ళీ ఓవెన్లోని చేశాను, మామూలు పాన్ మీద కూడా చేశాను అన్నమాట. దేని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను. అయితే కలుపుకున్న పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత చపాతీ ఇలాగా పలచగానే చేసుకోవాలి. అంటే ఇప్పుడు మైదా పిండి పిజ్జా అంటే దాని బేసు కొంచెం థిక్గా ఉంటుంది కదా, దీనికి అలా కాదండి, థిన్గానే చేయాలన్నమాట. అలా చపాతీలా చేసి దాని మీద మీ దగ్గర ఏ సాసులు ఉంటే ఆ సాసులు, అలా అని సోయా సాస్ వేయకండి, టమాటా సాసు, చిల్లీ సాసు, లేదంటే పిజ్జా సాసు, లేదా షెజ్వాన్ సాసు, ఏ ఉంటే అవి ఓ 2 సాసులు వేసేయండి ఫస్ట్. నా దగ్గర టమాటా సాసు, చిల్లీ సాస్ ఉంది, అవి వేసేస్తాను. తర్వాత దాని మీద క్యాప్సికమ్, టమాటా, మష్రూమ్ అన్నీ ఉన్నవన్నీ పేర్చేసాను. ఏంటో పెళ్ళి కూతుర్ని అలంకరించినట్టుగా అనిపిస్తుంది నాకు ఈ పిజ్జా. అలాగా మన దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ వేసేయాలి. ఇంకా దాని మీద అసలైనది చీజ్ అన్నమాట. ఎంత ఉంటే అంత, మన దగ్గర ఉన్నంత మనం తినగలిగే అంత. దానికైతే ఇంత అని ఏమీ లెక్కలేదు, ఎంతైనా వేసుకోవచ్చు. ఎంత వేసుకుంటే అంత టేస్ట్. ఆ చీజ్ కూడా వేసేసాక ఇంకా స్పైసీ కోసం చిల్లీ ఫ్లేక్స్ అలాగా జల్లేయాలి. అలా మొత్తం అలంకరించుకోవాలన్నమాట. ఆ కింద బేస్ కూడా అదే ఆ చపాతీ పిండి కూడా నేను కర్రతో ఏమీ రోల్ చేయలేదండి. కాస్త పిండి తీసుకొని చేత్తోనే ఒత్తేసాను, పని సులువుగా అయిపోయేలాగా. అయితే ఇప్పుడు అంతా రెడీ చేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టి ఒక 5 to 10 minutes వరకు, అంటే కింద బేసు క్రిస్పీగా అయ్యే వరకు సిమ్లో మాత్రమే పెట్టి మనం రోస్ట్ చేసుకోవాలండి. అయితే ఓవెన్లో చేసిన దానికంటే కూడా మా వాళ్ళకి ఇలా పెనం మీద చేసింది టేస్ట్ నచ్చింది. సో ఓవెన్ లేదని చింతించకండి, ఇలా పెనం మీద కూడా చేసేసుకోవచ్చు. లేకపోతే కుక్కర్లో పెట్టాలి, అడుగున ఉప్పు వేయాలి, లేకపోతే ఇసుక వేయాలి అని కూడా ఇబ్బంది లేదు. దీన్ని పిజ్జా అని అనొచ్చా, లేకపోతే పిజ్జా లాంటిది అని అనొచ్చా, మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆరోగ్యం కోసం ఆరాటపడే వాళ్ళకైతే మాత్రం ఇది తప్పకుండా నచ్చుతుంది. జంక్ ఫుడ్ని కూడా హెల్దీ వర్షన్లో చేసేలాగా నేను ఆలోచిస్తూ ఉంటానండి. దీనికోసం మీరు నా ఛానల్ ఫాలో చేయొచ్చు.